శ్వాసకోశ చర్మ సంబంధ వ్యాధులకు కారణమవుతున్న ఆదర్శనగర్ డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కాప్రా మండల తహసీల్దార్ సుచరితతో కలిసి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదర్శనగర్ డంపింగ్ యార్డును సందర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా రామ్కీ సంస్థ ఆధ్వర్యంలో ఆదర్శనగర్లో కొనసాగుతున్న డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 20 కాలనీల కుటుంబాలు చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మద్దతు పలికారు. ఆదర్శనగర్ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియాలో డంప్ యార్డ్ పెట్టుకొని ఆ డంప్ యార్డ్ ఎవరిదంటే గవర్నమెంట్ది కాదు, మున్సిపల్ వాళ్ళది కాదు, అది రామ్కీ వాళ్ళది కూడా కాదు. ఒక ప్రైవేట్ ల్యాండ్ అంటే ప్రైవేట్ అంటే అది కూడా నాకు ఐడియా లేదు. వాళ్ళది అంటే అవెక్యూ ప్రాపర్టీలో ఇదంతా చెత్త వేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మా కాలనీస్కి అన్నిటి కూడా ప్రాబ్లం అవుతుంది. రెసిడెన్షియల్ ఏరియాలో మేము అన్నీ కూడా ఈ నుంచి మేము 2 రోజుల నుంచి మా వాళ్ళందరూ కాలనీస్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. నేను ఈరోజు రావడం జరిగింది ఏంటి అంటే ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి ఇక్కడ చెత్త వేయద్దు, ఈ నుంచి చెత్త తీసుకెళ్ళండి, ఈ నుంచి క్లోజ్ చేయండి ఈ రోజు నుంచి అని నా రిక్వెస్ట్. రెండోది ఏంటంటే రేపు పొద్దుగాల ఈ చెత్త కాడ మళ్ళీ అట్లనే న్యూసెన్స్ చేసి గిట్ట చెత్త గిట్ట ఏదైనా వేస్తే రామ్కీ బండి ఒక్కడు కూడా ఈ నుంచి పోనీయము. రామ్కీ బండి ఎక్కడి నుంచి పోతాడో పోనీయండి. ఒక్క రామ్కీ బండి పోనీయా. వాళ్ళు ఏదంటే నేను ఆ కేసులు కూడా నా మీద పెట్టండి, కాలనీస్ వాళ్ళ మీద పెట్టే అవసరం లేదు, నా మీద పెట్టండి. నేను అన్నిటి మీద నేను ఫేస్ చేస్తా. దయచేసి ఈరోజు రామ్కీ వాళ్ళకి కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే డంప్ యార్డ్ తీసేయండి రెసిడెన్షియల్ ఏరియాలకి.